మీరందరూ 'దండోరా' సినిమా చూసే ఉంటారు. ఆ 'దండోరా' సినిమా చూడకపోతే ఒకసారి చూడండి. సినిమా చాలా బావుంటుంది. ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది స్టార్టింగ్‌లో. చనిపోయిన వ్యక్తిని వాళ్ళు దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్ళేటప్పుడు, వాళ్ళ వీధుల గుండా, వాళ్ళ ఇళ్ళ గుండా పోనీకుండా ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల్ని చేస్తారనమాట. అలాంటి సీనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? జరిగింది. అది జరిగిందెక్కడంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా. అంబేద్కర్ గారి మీద ఉన్న ఒక జిల్లా. అక్కడ గన్నవరం నియోజకవర్గం కుందలపల్లిలో ఆ సన్నివేశం రిపీట్ అయింది. అలాగే ఒక దళిత వ్యక్తి చనిపోతే అతని శవాన్ని వాళ్ళ వీధుల గుండా, వాళ్ళ రోడ్ల గుండా, వాళ్ళ ఇళ్ళ మీదుగా తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో ఊరు మొత్తం తిరిగి పంట పొలాల గుండా ఆ శవాన్ని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏందంటే, ఇది మొదటిసారి జరిగిన విషయం గాదు. ఇది మూడోసారి జరిగిన విషయం ఆ ప్రాంతంలో. ఎందుకు మనుషుల్లో ఈ మానవత్వం అనేది మతం పేరుతో, కులం పేరుతో క్షీణించుకుపోతుంది, కుషించుకుపోతుంది. మానవత్వం లేని మనిషికి మతం అవసరమా? కులం అవసరమా? మనం చాలా ఆలోచించాలి ఈ విషయం గురించి. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము, యేసుని చేతికి ఇక లొంగిపోదును. ఈ 'దండోరా' సినిమాలో జరిగినట్టే ఈ సంఘటన జరగడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒక ఎస్సీ వ్యక్తిని అలా ఆపేస్తే అది ఎస్సీ అట్రాసిటీ కేస్‌కి దారి తీస్తుంది. శిక్షలు తీవ్రంగా ఉంటాయి. ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఇంత ధైర్యంగా వాళ్ళు ఈ సంఘటనకి పాల్పడ్డారంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏదో చెప్పమంటారా? ఆ మృతి చెందిన వ్యక్తి క్రైస్తవుడు కావడమే. దళిత క్రైస్తవుడు అంటే ఒప్పుకోరనమాట వీళ్ళు. ఆ దళిత క్రైస్తవుడు చనిపోతే ఆ క్రైస్తవుడిని అంత్యక్రియలు చేసేదానికే వీళ్ళు తీసుకెళ్ళలేదు. నిజంగా చెప్పాలంటే దళితుల పట్ల వివక్షత చూపించేందుకు దుర్మార్గంగా తీసుకొచ్చిన చట్టమే మతం మారితే కులం మారాలనే చట్టం. మనం చూసుకుంటే 1949 నవంబర్ 26న మన దేశం రాజ్యాంగ సభ సమర్పించినప్పుడు మతం మారితే కులం మారాలనే అమెండ్మెంట్ లేదు. 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర దేశంగా ప్రకటించబడినప్పుడు మతం మారితే కులం మారాలనే అమెండ్మెంట్ లేదు. మరి ఆ అమెండ్మెంట్‌ని మన రాజ్యాంగం ప్రవేశపెట్టబడి మన దేశం గణతంత్ర దేశంగా మారిన కొన్ని నెలలకే తీసుకొచ్చిండ్రు. కొన్ని నెలలకే దాన్ని రాజ్యాంగబద్ధం చేసిండ్రు. ఈ కుట్ర ఎందుకు జరిగింది? ఎందుకంటే రాజ్యాంగ పరంగా దళితుల పట్ల వివక్షత చూపిస్తే తీవ్రమైన నేరం. ఆ నేరాలని ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చిండనమాట. రాజ్యాంగ పరంగా దళితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఆ క్రైస్తవులుగా మారిపోతున్న వాళ్ళు కూడా దళితులే. వాళ్ళ పట్ల వివక్షత చూపించాలంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టం ఏందంటే వాళ్ళు మతం మారితే కులం మారదు. ఆ కులం మారకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళకి అందాల్సిన రిజర్వేషన్స్ అందవు. వాళ్ళకి న్యాయబద్ధంగా అందాల్సిన హక్కులు అందవు. అదే అన్నమాట జరిగింది. ఈ మధ్య మనం చూస్తుంటాం ఈ మధ్య కాలంలో ఉండి నియోజకవర్గం, మన రాజుగారి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. అనేక చర్చులు కూల్చబడ్డాయి. అలాగే ముస్లిమ్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. కొన్ని మసీదులు కూల్చబడ్డాయి. ఇంత జరుగుతున్నా ప్రశ్నించట్లేదు. ప్రశ్నించినా కూడా ఒక మాట వస్తుంది. ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వచ్చి ప్రశ్నించండి. సర్టిఫికేట్‌లో హిందువులుగా బ్రతుకుతూ బయట క్రిస్టియన్ మతం మారి ఉన్నోళ్ళు ప్రశ్నించేదానికి అర్హులు కాదు రాజ్యాంగబద్ధంగా అని చెప్తున్నారు. సరే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. రాజుగారి బిడ్డ మతం మారితే రాజుగారే అయినప్పుడు, రెడ్డి గారి బిడ్డ మతం మారితే రెడ్డి గారే అయినప్పుడు, చౌదరి గారి బిడ్డ మతం మారితే చౌదరి గారే అయినప్పుడు, శర్మ గారి కొడుకు మతం మారిన శర్మ గారే అయినప్పుడు, ఒక అంబేద్కర్ వారసుడు మతం మారితే అంబేద్కర్ వారసుడు కాకుండా ఎందుకు అయిపోతాడు?
ఇదేమన్నా న్యాయమా? న్యాయం, ధర్మం ఆలోచించే మాట్లాడండి. మతం, కులం పక్కన పెట్టేసి ఒక మానవత్వ కోణంలో ఆలోచించండి. ఈరోజు ఆ పలానా వ్యక్తులు ఆ మృతదేహాన్ని అడ్డుకునింది ఈ ధైర్యంతోనే. ఏందంటే వాళ్ళు క్రైస్తవులు గాబట్టి, దళితులైనా వాళ్ళకి దళితులుగా అందాల్సిన హక్కులు అందవు గాబట్టి, క్రైస్తవులు అని జెప్పి కోర్టులు కేసులు కొట్టేస్తాయి గాబట్టి, వీళ్ళు వివక్షత చూపించినా అది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద రాదు కాబట్టి, ఇంత ధైర్యంగా జేసిండ్రనమాట. ఇక్కడ మనం ఆలోచించాలి. దళిత సంఘాలు ముఖ్యంగా ఆలోచించాలి. దళితుల కన్నీళ్లతో బ్రతుకుతున్న ఆ సొమ్ముని వెనకేసుకుంటున్న దళిత సంఘాలు ఆలోచించాలి. దళితులు మాట్లాడాలి. దళితులకు అన్యాయాలు జరిగితే. అదేందో నాకు అర్థం కాదు కానీ, అంబేద్కర్ గారు ఏం చెప్పారు, అంబేద్కర్ గారి భావజాలం గురించి పైన ఎక్కడో ఉన్న అగ్రవర్ణాలు చెప్తాయన్నమాట ఈ దళిత నాయకులకి. ఆ దళిత నాయకులు వచ్చి ఈ దళితులకి అవే నిజాలు, అంబేద్కర్ గారి భావజాలం అదే అని రుద్దుతారనమాట. వాస్తవానికి వాళ్ళు చెప్పే అంబేద్కర్ గారి భావజాలం అబద్ధం. వీళ్ళు వీళ్ళపైన రుద్దుతున్న అంబేద్కర్ గారి భావజాలం అబద్ధం. అయితే పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర, ఈ రెండు విషయాల్లోనే కదా విలాటలు సాగేది. ఇప్పుడు కూడా నాన్న ఎదిరించాడని కాదు, ఎవరైనా కులం గీత దాటితే ఇదే గతి అని చెప్పడానికి ఇదంతా చేస్తున్నారు. మన దేశంలో మానవత్వ విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయనే దానికి ఈ సంఘటన అనేది ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని మతం పేరుతో, కులం పేరుతో వివక్షతకు గురి చేయడం అనేది బ్రతుకున్న మనుషులుగా ఏమన్నా మంచి విషయమేనా? ఎంత నీచత్వం, ఎంత అసహ్యమైన పని. కాకపోతే ఏ కులమైనా, ఏ మతమైనా ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషికి కనీస గౌరవం, దహన సంస్కారాలు. ఆ దహన సంస్కారాలు కూడా చేయనీయకుండా కులం పేరుతో వివక్ష చూపిస్తున్న ఈ సమాజంలో మతం మారుతున్నారు, మతం మారుతున్నారు అని ఏడ్చే వాళ్ళని ఏమనాలి? మతం ఎందుకు మారుతున్నారు? మన అక్క మౌనికా శంకరక్క ఏమో బియ్యం బస్తాల కోసం మతం మారుతారు అంటుంది. సరే, బియ్యం బస్తాల కోసం మతం మారిపోతే ఆ బియ్యం అయిపోగానే, ఆ బస్తా బియ్యం అయిపోగానే మళ్ళీ మునుపటి మతంలోకి వచ్చేయాలి కదా. ఎందుకు రావట్లేదు? సరే, బియ్యం బస్తాల కోసమే మతం మారేటోళ్ళు ఉంటే ఒక బస్తా ఎక్కువ బియ్యం ఇచ్చి మీరు మీ మతంలోనే ఉంచుకోవచ్చు కదా. వాస్తవానికి బియ్యం బస్తాల కోసం, డబ్బుల కోసం, ప్రయోజనాల కోసం మతం మారరు. మతం మారేది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం మారినోళ్ళు కొంతమంది ఉంటారు. సమాజంలో వివక్షతకు గురైనడం వల్ల, ఆ వివక్షత చూపించిన సమాజం పట్ల కలిగిన ద్వేషం వల్ల మతం మారారు. అది నిజం. మనం మాట్లాడుకుంటే మన భారతదేశంలో దేవుళ్ళ మీద కోపంతో మతం మారినోడు ఒక్కడు కూడా లేదు. ఎందుకంటే దేవుళ్ళ మీద కోపంతో ఎవరు మతం మారరు. మతం మారారు అంటే కేవలం ఆ దేవుళ్ళ పేరుతో, సొంత ప్రయోజనాలతో సృష్టించిన ధర్మం పేరుతో, ఆ ధర్మం పేరుతో చేస్తున్న వివక్షత వల్ల, చూపిస్తున్న వివక్షత వల్లనే మతం మారుతారు తప్పితే దేవుళ్ళ మీద కోపంతో మతం మారినోడు ఒక్కడ కూడా లేదు. ఆ దేవుళ్ళ పేరుతో వివక్షత చూపిస్తున్న ఈ సమాజం పట్ల ద్వేషంతోనే మతం మారారు. కానీ మతం మారిన తర్వాత వాళ్ళు ఆ స్వీకరించిన మతంలో ప్రేమ, అభిమానం పొందడం వల్ల, సమానత్వం అనేది చూడడం వల్ల ఆ మతంలోనే ఉండిపోయిండ్రు. ఆ మతంలోనే తమ పిల్లల్ని ఉంచేసిండ్రు. కొన్ని తరాలుగా ఆ మతంలోనే ఉన్నారు. అది ఆలోచించాలి ఫస్ట్. మతం మారినోళ్ళు, మతం మారినోళ్ళు, మతం మారినోళ్ళు అని విమర్శించే ముందు మతాలు ఎందుకు మారారు? సరే, ఆ రోజుల్లో వివక్షత చూపించారు కాబట్టి మతం మారారు. మరి ఈ రోజుల్లో కూడా మతం మారుతున్నారంటే కారణం ఏంది? ఆ లోపం ఎక్కడుంది? అది ఆలోచించకుండా మతం మారేటోళ్ళ మీద దాడులు చేయడం, మతం మారి సర్టిఫికేట్‌లో కులాన్ని మార్చుకోలేదని దాడులు చేయడం ఏమన్నా భావ్యమా? నీతో నడిచిన దారంతా మరువనులేనే గోరంతా, నీతో ఉంటా జన్మంతా, ఇది నా మాటే ఇస్తున్నా, సెలవంటూ నే వెళుతున్నా, కుశలం నీవే చూస్తాగా, పదిలం నువ్వు నీ నేను, ప్రాణంలోనే ఉన్నాను. రోజుల్లో వెళ్ళి వస్తానే, మళ్ళా పుట్టి వస్తా. ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు అంటున్నారు, క్రిస్టియన్ మతంలో కులాలనేవి లేవు. కులాలనేవి లేవు కాబట్టే క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్ అందకూడదు. రిజర్వేషన్స్ అనేది కుల ప్రాతిపదికన ఇచ్చేది కాబట్టి, క్రిస్టియన్ మతంలో కులాలు లేవు కాబట్టి క్రిస్టియన్స్‌కి
కుల ప్రాధిపతనిచ్చే రిజర్వేషన్స్ అందకూడదు అని అంటున్నారు. సరే, క్రిస్టియన్ మతంలో కులాలు లేవు, వాస్తవమే. మరి హిందూ మతంలో కులాలు ఉన్నాయా? చరిత్ర చూసుకుంటే హిందూ మతంలో కులాలు ఉన్నాయా లేదో ఒకసారి ఆలోచిద్దాం. మన చరిత్ర, భారతదేశ చరిత్ర 10,000 సంవత్సరాల క్రితం మొదలైందని కొంతమంది చెప్తారు. 10,000 సంవత్సరాలకి మునిపే మొదలైందని కొంతమంది చెప్తారు. నిజాలు పక్కన పెట్టేసి మనం ఉన్న ఆధారాల పరంగా చూసుకుంటే మన భారతదేశ చరిత్ర అనేది మొదలైంది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో. అంటే 2500 సంవత్సరంలో క్రీస్తు పూర్వం సింధు నాగరికత, ఆ సింధు నాగరికతతోనే మన భారతదేశ చరిత్ర మొదలైందని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. సరే, సింధు నాగరికతను పక్కన పెట్టేస్తే ఆర్య నాగరికత, ఆర్య నాగరికతను చూసుకుంటే మనం క్రీస్తు పూర్వం 1500 నుంచి మొదలైంది. క్రీస్తు పూర్వం 1500లో మొదలైన ఆర్య నాగరికతలో తొలి వేదకాలం, మలి వేదకాలం అని 2 వేదకాలాలు ఉంటాయి. ఆ 2 వేదకాలాల్లో తొలి వేదకాలంలో కుల వివక్షత అనేది అసలుకి లేదు, కుల ప్రస్తావన అనేది అసలుకి లేదు. ఇంకా మాట్లాడుకుంటే వర్ణ భావన అనేది తొలి వేదకాలంలో లేదు. అందరూ సమానంగా ఉన్నారు, అందరూ ఒకే కుటుంబంలో అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు చేసే వాళ్ళు ఉన్నారు. తొలి వేదకాలం చాలా బంగారు యుగం లాంటిది మన భారతదేశంలో. ఎందుకంటే కుల వివక్షతలు లేవు, వర్ణ వివక్షతలు లేవు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాలు లేవు. అందరూ సమానంగా వాళ్ళకు తెలిసిన వృత్తుల ప్రకారం భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసిన కాలం తొలి వేదకాలం. మనం మలివేద కాలానికి వచ్చేటప్పటికి మలివేద కాలంలో ఏం చేస్తారంటే కొంతమంది మహానుభావులు పుట్టారనమాట. ఆ మహానుభావులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు, వాళ్ళ రాజభోగాలు అనుభవించేందుకు, రాజు బానిస అనే తేడాలను చూపించేందుకు వర్ణ వివక్షతని, వర్ణ వ్యవస్థని తీసుకొచ్చిండ్రు. ఆ వర్ణ వ్యవస్థ ప్రకారం చెప్పుకుంటే బ్రహ్మదేవునికి తలగా పరిగణించబడిన వాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మదేవునికి ఛాతిగా భుజాలుగా పరిగణించబడిన వారు క్షత్రియులు, బ్రహ్మదేవునికి తొడలుగా పరిగణించబడిన వారు వైశ్యులు, బ్రహ్మదేవునికి పాదాలుగా అంటే దిగువ స్థానంలో పరిగణించబడిన వారు శూద్రులు. ఇక్కడ మనం చూసుకుంటే మలివేద కాలంలో 4 వర్ణాలు ఉన్నాయి. 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. ఈ 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఈ 4 వర్ణాలతో, ఈ 4 వర్ణ వివక్షతో భారతదేశంలో దిగువ స్థానంలో ఉన్న శూద్రులు చాలా అరాచకాలకి గురయ్యారు. ఇంకా పోతా పోతా ఉంటే మన భారతదేశానికి గ్రీక్ నావికులు వచ్చారన్నమాట వ్యాపార నిమిత్తం. వాళ్ళు వచ్చినప్పుడు తొలిసారిగా భారతదేశాన్ని సింధు దేశంగా పిలిచారు. తర్వాత అరబ్బులు మన దేశానికి వచ్చి రావడం మొదలుపెట్టినప్పుడు ఈ భారతదేశ ఉపఖండాన్ని హిందుస్థాన్ అనే పేరుతో పిలిచిండ్రు. తర్వాత పక్కన పెట్టేస్తే బ్రిటిషర్స్ ఎప్పుడైతే మన దేశానికి వచ్చిండ్రో యూరోపియన్స్, వాళ్ళు ఇండస్ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న దేశం కాబట్టి ఇండియాగా పిలిచారు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని ఇండియన్స్గా పిలిచారు. మన దేశం పేరు ఇన్ని రకాలుగా మార్పు చెందిందనమాట. హిందూ అనే పేరు ఒక మతానికి ఉపయోగించబడలేదు మొదట్లో. అది ఈ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులను ఉద్దేశించి ఉపయోగించిన పేరే హిందూ అనే పేరు. కానీ బ్రిటిషర్స్ ఏం చేసిందంటే 18వ శతాబ్దంలో జనాభా లెక్కల కోసం మనుషుల్ని విభజించడం మొదలుపెట్టారు. వాళ్ళు మనుషులను విభజించింది ఏ ప్రకారం అంటే వాళ్ళు చేసే వృత్తుల ప్రకారం, వాళ్ళ పనుల ప్రకారం విభజించడం మొదలుపెట్టిండ్రు. అప్పుడు విభజించబడినప్పుడు కులాలని తీసుకొచ్చారు. మొదటిసారి కులాలు తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. సో కులం అనేది మన దేశంలో ప్రవేశపెట్టబడింది బ్రిటిష్ కాలంలో. ఆ బ్రిటిష్ కాలాన్ని, ఆ బ్రిటిషర్స్ అమలుపరిచిన విధానాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో కులాలు చేర్చి కుల ప్రాధిపత్యం రిజర్వేషన్స్ కల్పించారు. ఎందుకంటే కొన్ని కులాలు, దిగువ కులాలు సమానత్వానికి దూరంగా జీవిస్తూ ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాయి, ఇంకా అంటరానితనంలో మిగిలిపోతున్నారు, వివక్షత గురవుతున్నారు అని భావించి కుల ప్రాధిపత్యన విభజించి మనుషుల్ని ఆ కుల ప్రాధిపత్యన దిగువ స్థానంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు. అది అన్నమాట కుల చరిత్ర. వాస్తవానికి భారతదేశంలో కులాలు లేవు. మరి భారతీయులకు కులాలు లేనప్పుడు భారతీయుల కుల ప్రాధిపత్యన రిజర్వేషన్లు ఇవ్వడం కూడా రైట్ కాదు కదా. మరి ఆ రిజర్వేషన్స్ అనేది ఇచ్చింది ఎందుకు? వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి, వాళ్ళు గురవుతున్న వివక్షతను బట్టి రిజర్వేషన్స్ ఇస్తే వాళ్ళకి సమానత్వంలో కొంచెం ముందుకు వస్తారు, వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు అందుతాయనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా వైద్యం అందాలి, అందరికీ ఉచితంగా ఉపాధి అందాలి, అందరికీ సమానంగా అవకాశాలు కలగాలని రిజర్వేషన్స్ కల్పించిండ్రు.
భారతీయులకు కులాలు ఉన్నాయని కాదు, క్రిస్టియన్లకు కులాలు లేవని కాదు. కులాలనేవి కల్పించింది, రిజర్వేషన్లు అనేది కల్పించింది ఎందుకంటే సమానత్వం కోసం, సమాన అవకాశాల కోసం, సమాన విద్యా అవకాశాల కోసం, సమాన ఉపాధి అవకాశాల కోసం. మరి ఆ కులాన్ని క్రిస్టియన్ మతంలో కులాలు లేవు కదా అని రిజర్వేషన్స్ అందకూడదు అంటే అది ఏమైనా న్యాయమా? ఒకసారి ఆలోచించండి. మానవత్వంతో ఆలోచించండి. మతాన్ని, కులాన్ని పక్కన పెట్టేసి మానవత్వంతో ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. దళితుల్లో ఏందంటే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీలో క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్రైస్తవులతో పాటు హిందువులు కూడా ఆ దళిత కాలనీలో నివసిస్తున్నారు దళితులుగా, అన్నదమ్ములుగా. దళితుల్లో బంధువులు ఉంటారు. ఆ బంధువుల్లో క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు. సో ఒక హిందువుగా ఉన్న బంధువు ఒక క్రైస్తవుడుగా ఉన్న బంధువుకి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం నాకు రావాల్సింది, క్రైస్తవుడుగా ఉండి అతను తెచ్చుకున్న రిజర్వేషన్లు అని ఎప్పటికీ వ్యతిరేకించడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ నైతికత. అతను దళితుడే, నేను దళితుడే అని. కాకపోతే మతాలు వేరని. అది ఆలోచించాలి ఫస్ట్. దళితులకు లేని ప్రాబ్లం మీకెందుకు? ఏమన్నా వాళ్ళ హక్కులు కోల్పోతున్నారంటే దళితులు ప్రశ్నించాలి. దళితులు కోల్పోతున్న హక్కుల గురించి ప్రశ్నించేదానికి మీరెవరు? అసలు దళితులు కోల్పోతున్న హక్కుల గురించి ప్రశ్నించాలంటే చాలా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించకుండా కేవలం ఈ మతం మారినోళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారని ప్రశ్నించడం ఏమన్నా న్యాయమా? నేను చెప్పిన విషయాన్ని మానవత్వంతో ఆలోచించండి. అది మానేసి మీకు నచ్చని విధంగా, మీరు మెచ్చని విధంగా మాట్లాడినందుకు బూతులతో కామెంట్ చేయడం ఏమన్నా సంస్కారమా? ఆలోచించండి. ధర్మం, ధర్మం, ధర్మం అని నిద్రలేసినప్పటి నుంచి చెప్పే మీ ఫలానా వ్యక్తులు ఒకసారి కామెంట్స్ చదవండి. వాళ్ళు పెట్టే పచ్చి బూతులు. ఆ బూతులు మాట్లాడుతూ, మళ్ళీ ధర్మం గురించి మాట్లాడుతూ, దేవుడి గురించి మాట్లాడుతూ ఏమన్నా మనుషులేనా మీరు? అది ఆలోచించండి. ఒకటి బూతులు తిట్టడం సబ్జెక్ట్ లేక మీరు బూతులు తిడతారన్నమాట. మాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీకు ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి కనీసం వినేదానికి ఓపిక కూడా లేక బూతులు పెడతారన్నమాట థంబ్‌నెయిల్ చూసి. ముందు సబ్జెక్ట్ తెలుసుకోండి. చదవండి. చదివినాక అప్పుడు మాట్లాడండి.